ఇంట్లో చెప్పకుండా ఇష్టంతో వచ్చింది. ఏదైనా నువ్వు పెద్ద మంచి వారు ఇలా పెళ్లి చేసినావా? అవును సార్, నేనే చేసిన సార్. సరే సరే, కానిస్టేబుల్ వీళ్ళని బయట కూర్చోబెట్టు. వీళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేసి ఇమీడియట్లీ వీళ్ళు వీళ్ళు ఎక్కడ ఉన్నారు వీళ్ళ తల్లిదండ్రులు మీకు లైవ్ నిమిషాలు అక్కడ బయట కూర్చోబెట్టి నేను బయటికి వేస్తాను. ఇంతలా కూర్చోబెట్టు వాళ్ళు. ఓకే సార్. ఏం చేయాలి, మాకు ఏడితే పెట్టిపోయింది. అట్లా కాదే తల్లి, నీకేమన్నా తెలుసా అనే ఫోన్లో ఇట్లా వచ్చింది? నాకు తెలియదు బాబు, అసలు నాకు అది ఏం చెప్పని కూడా చెప్పలేదు. ఏందే ఏం తెలియదు అంటానవా? అది కాలేజీ పోయి వచ్చినాక నీతోటి కదనే ఉండేది, మీరిద్దరు కాదు ఒక్క కాడ కూర్చొని చదువుకునేది, మరి నీకు తెలియదా ఏం? మీ తెల్లారు లేచిందంటే బాగా ఏందో ఇంటికాడ పని ఏందో ఎట్లా చదివించుకోవాలి నా పిల్లలని మేము అనుకుంటే మీరు ఇంత మోసం చేస్తారులేందే. మీ అయ్యలు తలెత్తుకొని తిరుగుతారానే, లేచిపోయిందని మంది అందరు అంటే మొక్కలు ఎత్తుకొని తిరుగుతారేరని అయ్యలు పక్కింటికి పోవాలంటేనే ఇజ్జత్ అనిపిస్తుంది మాకు. మీరు గిట్ల తయారైందా? మేము కనెందుకు కనకెందుకే మిమ్మల్ని? నువ్వేందమ్మా నన్ను తిడుతున్నావు? ఇప్పుడు నేనేమన్నానే? అది చెప్పి చేసిందా నాకేమన్నా? ఆగే సార్, నమస్తే సార్. పెళ్ళి చేసుకున్నారా?